రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు ఖాయమన్నారు కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు. తుగ్గలి మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానికులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రగతి చంద్రబాబుతోనే సాధ్యమని భరోసా ఇచ్చారు శ్యాంబాబు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీనీవా ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు కేఈ శ్యాంబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒకటి కొత్త జియో తీసుకుని వచ్చారు. ఆ జియో ఎలా ఉందంటే ఒక ఆఫీసర్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఎవరన్నా మన భూమి నా భూమి అని చెప్పి ఎవరన్నా దాని నాది ఇది నాకు చెందుతాదని చెప్పి వాడు పోయి ఆ ఆఫీస్లో లెటర్ ఇస్తే మన ఇంటికి వాళ్ళు ఒక లెటర్ పంపించడం జరుగుతుంది. మీరు వచ్చి దీని సమాధానం చెప్పండి, మీరు పాస్బుక్లు చూపించండి, దీని ప్రకారం చెప్పండి అని. దురదృష్టవశాత్తు మనం ఆ రోజు ఇంట్లో లేకుండా మనం ఏడో తిరుపతినో శ్రీశైలమో ఎక్కడో దేవస్థానాలు పోతే ఎవరైతే వచ్చి అబ్జెక్షన్ చెప్పినాడో ఇంకా వాణిదే భూమి అని చెప్పి ఆ ఖరారు చేయడం కూడా జరుగుతుంది. అందుకోసమే రైతులారా, సోదరులారా, అందరూ కళ్ళు తెరుచుకోండి, మీరందరూ మేలుకోవాలా. అమరావతిలోనే సచివాలయాన్ని తాకట్టు పెట్టిన చీఫ్ మినిస్టర్ కావాలా, లేకపోతే తన సొంత కుటుంబంని రోడ్డు పైన దింపి యువకాలం పాదయాత్ర 4000 కిలోమీటర్లు చేపించిన మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు కావాలా? మీ అందరూ ఆలోచించండి. మరి రాబోయే కాలంలో మనకి 13వ తారీఖు రెండు ఓట్లు ఇస్తారు. ఆ 2 ఓట్లు కూడా ఒకటి మన పంచలింగాల నాగరాజు అని చెప్పి మన బీసీ సామాజిక వర్గం జరిగిన ఒక వ్యక్తి, ఆయన ఎంపీటీసీగా గెలిచాడు. ఆ ఎంపీటీసీగా గెలిచి ఆయనకి డైరెక్ట్ గా మీరు ఉండాలా, మన కురువ సామాజిక వర్గం ఇక్కడ ఉండాలా అని చెప్పి ఒక ఆశతో చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీకి ఎంపీ సీట్ ఇచ్చారు. అందుకోసమే మొదటిగా ఆయనకి ఒక ఓటు, దాని తర్వాత నాకు ఒక ఓటు, మీ సోదరుడిని, మీ తమ్ముడిని, మీ అన్నని మీరు దయచేసి నాకు ఓటు వేసి రాబోయే కాలంలో గెలిపించి మరి నా సేవలు అందుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై